రేపు అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎదుర్కొనేది. అందులో సంతసింగరం హైయెస్ట్ ఉన్నాయి. కునావరం సంతసింగరం కునావరం పంచాయతీల్లోనే 21 ఓట్లు వేయనున్నాయి. 21,000 ఓట్లు 21,000 ఓట్లు ఒక సంతసింగరం కునావరం పంచాయతీలోనే ఉన్నాయి. 35,956 ఓట్లలో 21,000 పైసీలకు ఓట్లు ఒక సంతసింగరం కునావరంలో ఉన్నాయి. సంతసింగరంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, కునావరంలో ఉన్న కుటుంబ సభ్యులు గట్టిగా పనిచేయాలి. అందరినీ కూర్చోబెట్టి వార్డు నెంబర్లు ఎన్నిక చేద్దాం. అందరి అభిప్రాయ ప్రకారం ముందుకెళ్దాం. సర్పంచులు కానీ, వార్డు నెంబర్లు కానీ, రేపు ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ అందరినీ కూర్చోబెట్టి అందరూ ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళడం జరుగుద్ది. ఇందులో ఒకరి పొరపచ్చాలు లేవు. గ్రామాలలో నేనే సర్పంచ్ అని ప్రచారం చేసుకుంటాను కొంచెం. అవన్నీ మానుకోవాలి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మనందరం కూడా పార్టీ మనకు సుప్రీం. ఈ ఎమ్మెల్యే పదవులు, రేపు వస్తే సర్పంచ్ పదవులు, ఇవన్నీ కూడా మనకు శాస్త్రం కాదు. కాబట్టి పార్టీ లైన్లో మనం పనిచేయాలి. పార్టీని కాదని పక్కకు పోతే ఆ నష్టం ఎవరికి జరుగుద్ది? పక్కకు వేయడానికే జరుగుద్ది. పార్టీకి ఏం కాదు. కాబట్టి ఆ రకంగా ఈ 14 పంచాయతీల్లో 2019 ఎన్నికల్లో ఆనాడు నేను టీఆర్ఎస్ లో ఉన్నాను, అది బీఆర్ఎస్ అయింది. ఈ 14 పంచాయతీలు ఆ రోజున నేను బీఆర్ఎస్ 7 పంచాయతీలు గెలిపించాను. 2019లో బీఆర్ఎస్ 7. ఆనాడు కాంగ్రెస్ 3 పంచాయతీలు గెలిచింది 2019లో. అదేవిధంగా ఏకగ్రీవం ఒక పంచాయతీ ఏకగ్రీవం అయింది. అదేవిధంగా సిపిఐ పార్టీ 2 పంచాయతీలు గెలిచింది. టీడీపీ 1 పంచాయతీ. ఈ రకమైన లెక్కలు. ఆ రోజున నేను బీఆర్ఎస్ లో ఉన్నాను. ఈ 14 పంచాయతీలు 7 పంచాయతీలు నేను ఆ రోజున బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గెలిపించడం జరిగింది. ఒక పంచాయతీ లంకమల్లారం డ్రాలో వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీకి లంకమల్లారం డ్రా వచ్చింది, డ్రాలో వెళ్ళిపోయింది. ఆ బుగ్గేమో ఏకగ్రీవం అయింది, బుగ్గ పంచాయతీ. ఇవి 14 పంచాయతీలు. ఈ లెక్కలను కూడా తారుమారవ్వాలి. కాంగ్రెస్ అనగానే జీరో కనపడాలి. ఈసారి జీరో కనపడే విధంగా మనందరం కూడా పనిచేయాలి. ఎవరు కూడా చప్పట్లు కొట్టట్లా, ఏదో ఆలోచిస్తున్నారు.